హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన ఈజీగా టమాటా పప్పు చేయబోతున్నాం. ముందుగా ఒక గ్లాస్ పప్పు తీసుకునేసి 1-2 సార్లు బాగా కడిగి పక్కన ఉంచుకునేసి మరో గ్లాస్ నీళ్ళు పోసుకునేద్దాం. ఇప్పుడు ఇందులో 10-12 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకునేద్దాం. ఒక 3 టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా అవి కూడా కట్ చేసి వేసుకునేసి ఇందులో సగం ఉల్లిపాయ అండి, అది కూడా కట్ చేసి వేసుకునేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 3-4 తెల్లగడ్డలండి వేసుకునేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 4 విజిల్లు వస్తే చాలండి. చూడండి, ఇప్పుడు బాగా 4 విజిల్లు వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే బాగా ఉడికిపోయింది కదా, చూపిస్తాను. చూడండి, అన్నీ మనం వేసుకునేటి అన్నీ వాటర్తో కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకునేద్దాం. ఒక నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకునేసి దీన్ని కొద్దిగా మెత్తగా ఎనుపుకునేద్దామండి. మెత్తగా ఎనుపుకునేసి ఇదిలాగా రావాలి. ఇప్పుడు ఇందులో దీనికి తగినంత ఉప్పు వేసుకునేద్దాం. ఒక స్పూన్ అండి, ఒక స్పూను కొద్దిగా వేసుకునేసి ఉప్పు కరిగేంత వరకు మరొకసారి మిక్స్ చేసుకునేసి దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకునేద్దాం. ఎక్కువ లేదండి, కొద్దిగా. ఒకవేళ మీరు చిక్కగా వద్దు, కొంచెం నీళ్ళగా కావాలంటే నేను కొద్దిగా వేసుకోండి. నేనైతే కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇదిలాగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండలు పెట్టుకునేసి ఒక గంట నిండా ఆయిల్ వేసుకునేద్దాం. ఆయిల్ హీట్ అయినాక ఒక 1/2 టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకునేద్దాం. కొద్దిగా ఒడిమండి, అది నా దగ్గర ఉండి వేసుకున్నాం. ఒకవేళ లేకపోతే మరేం పర్లేదు, ఉద్దిపప్పు ఆవాలు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కొద్దిగా, ఇప్పుడు ఒక 6-7 తెల్లగడ్డలండి, మేము చిన్న ఉల్లిపాయలు అంటాము. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు వేసుకునేసి కొద్దిగా కరివేపాకు వేసుకునేసి మరొకసారి మిక్స్ చేసుకునేసి దీంట్లో ఒక్క చిటికెడు మెంతులు వేసుకునేద్దామండి. ఇది ఆప్షనల్ మాత్రమే, వేస్తే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఎనిపి పెట్టుకున్న పప్పు వేసుకునేద్దాం. వేసుకునేసి ఇందులో ఇంకొక చుక్క వాటర్ వేసుకునేద్దామండి. మరొకసారి మిక్స్ చేసుకునేసి పైనుంచి కొద్దిగా వాటర్ వేసుకున్నాం కదండి, కాబట్టి ఒక 2 నిమిషాలు ఇది మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకునేద్దాం. 2 నిమిషాలు ఉడికిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఇట్లా బబుల్స్ వచ్చినాయి కదా, చాలండి, బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్ దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. చూడండి, మరొకసారి కలబెట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లుందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.